డీటెయిల్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మూడవ రోజు సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. దీంతో కాళేశ్వరం పరిసరాలు రద్దీగా మారాయి. మహాదేవ్పూర్ టు కాళేశ్వరం రోడ్లో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వీఐపీ పుష్కర ఘాట్ రోడ్లోనూ భారీగా వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎస్పీ కిరణ్ ఖారే, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. వాహనదారులు భక్తులు తమకు సహకరించాలని అధికారులు కోరారు. రైట్, వీకెండ్ కావడంతో సరస్వతి పుష్కరాలకు భారీగా కూడా భక్తులు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రోడ్లన్నీ కూడా రద్దీగా ఏర్పడుతూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ మనకి లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్. ఎస్ హిమబిందు, కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు ఇటు శనివారం వీకెండ్ కావడంతో భారీగా భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా హాజరయ్యారు. ప్రత్యేక వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులలో పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 3 నుంచి 5 కిలోమీటర్ల మేర మహదేవ్పూర్ టు కాళేశ్వరం మధ్య రోడ్ లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో అయితే స్వయంగా ఆ సీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే స్వయంగా బైక్ పై వెళ్లి ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశాడు. అధికారులను అప్రమత్తం చేశాడు. భక్తులు సహకరించాలని కూడా కోరారు. అయితే ప్రైవేటు వాహనాలలో భారీగా భక్తులు రావడంతో అయితే ప్రైవేటు వాహనాలలో వచ్చే వాళ్ళు అటు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మాత్రమే లోపలికి పార్కింగ్ ప్రదేశాలలోకి రావాలని, ఇలా ఇష్టారీతిన నేరుగా దేవస్థానం వద్దకు రావడంతో ఈ ట్రాఫిక్ జామ్ జరిగిందని చెప్పేసి అటు ఎస్పీ గానే అక్కడ పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే కొంత అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది హిమబిందు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా శనివారం ఈ రోజే 3 నుంచి 5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయితే రేపు ఇంకా సండే, రేపు పెద్ద ఎత్తున ఉద్యోగులు, పెద్ద ఎత్తున విఐపీలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నది. అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో కాళేశ్వరం గ్రామంలోకి దేవస్థానానికి వెళ్లాలంటే ఒకే ఒక ప్రధాన రహదారి ఉండడంతో ఈ సమస్య వచ్చిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయంగా 2 రోడ్డు మార్గాలను నిర్మిస్తే ఆల్టర్నేటివ్ గా రాకపోకలకు ఫ్రీ అయ్యేది. కానీ అధికారులు ఆ దిశగా ఆలోచించకపోవడంతో కాళేశ్వరం వద్దకు వచ్చేటువంటి సరస్వతి నది పుష్కర స్నానానికి వచ్చే భక్తులకైతే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేట్ వాహనాలలో, సొంత వాహనాలలో వచ్చే వారికి మాత్రం ఇక్కట్లు తప్పేలాగా లేవు హిమబిందు. ఎందుకంటే ఆ రాకపోకలకు ఒకే ప్రధాన రహదారి ఉంది. దానికి ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో అయితే అక్కడికి వచ్చేటువంటి భక్తులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఆర్టీసీ ద్వారా వెళ్లే భక్తులు మాత్రమే నేరుగా బస్టాండ్ కు చేరుకొని అక్కడి నుంచి పుష్కర స్నానానికి వెళ్తున్నారు. మిగతా భక్తులు, ప్రైవేట్ వాహనాల నుంచి వచ్చేటువంటి భక్తులు మాత్రము తీవ్ర ఇబ్బందులకు, నిరాశకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. వారికి పార్కింగ్ ప్లేస్లు ఉన్నప్పటికీ కూడా పార్కింగ్ ప్లేస్ కు వెళ్లాలంటే కూడా అక్కడ ఏర్పాట్లు లేని దుస్థితి ఉండడంతో అయితే అంటే ఇప్పుడు ప్రభుత్వ వాహనాలు మాత్రమే అనుమతించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అంటే ఇంకా అదనంగా కూడా అంటే బస్సులు పెంచే అవకాశం ఉంది. అలాగే వీకెండ్ కాబట్టి ఇంకా చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందండి. ఇవాళ ఎంత పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు వచ్చారు? సుమారు 2 లక్షలకు పైగా ఈ రోజు ఇప్పటికే పుష్కర స్నానాలు ఆచరించారు. సాయంత్రం మరింత పెరిగే అవకాశం ఉంది హిమబిందు. అయితే దీనికి అనుగుణంగా వాహనాల రద్దీ పెరిగింది. ప్రైవేటు, సొంత వాహనాలలో ఎక్కువ మంది కార్లలో వస్తుండడంతో అయితే ట్రాఫిక్ ను నియంత్రించడంలో పోలీసు వ్యవస్థ అయితే పూర్తిగా ఫెయిల్ అయింది. ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది హిమబిందు. ఎందుకంటే ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు, సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు ఉంటాయి. ఇక్కడ జరిగేటువంటి పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు అని అంచనా కూడా వేశారు. సుమారుగా 1 కోటి పైగా వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేశామని చెప్పేసి ప్రభుత్వం అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మొదటి రోజు కేవలము 3వ రోజు 2 లక్షల మంది భక్త జనానికే ఇలా ట్రాఫిక్ జాములు అవుతాయి. రేపు సండే కానీ ఇంకా రానున్న రోజులలో సోమవారం కానీ శుక్రవారం కానీ
పవిత్ర దినాలలో ఇంకా భారీగా ఈ యొక్క పుష్కరాలకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. అప్పుడైతే ఇంకా భారీ ఎత్తున ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా పోలీసులు కానీ అటు అధికార యంత్రాంగము ప్రత్యామ్నాయ అవుట్ ఇన్ రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తే తప్ప దీనికి ప్రత్యామ్నాయం లేదు అంటూ కూడా స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. అక్కడ కాళేశ్వరం గ్రామస్తులు కూడా ఈ యొక్క వచ్చేటువంటి భారీ వాహనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే రెండు రాకపోకలకు ఒకే ప్రధాన రహదారి ఉండడంతో ఈ యొక్క సమస్య ఉందని చెప్తున్నారు. అటు ట్రాఫిక్ పేరుతోటి వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపివేయడం కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. పోలీసుల అత్యుత్సాహం ఇందులో కనిపిస్తున్నట్టు అక్కడ వచ్చేటువంటి భక్తులు కానీ వాహనాలలో వచ్చేటువంటి భక్తులు చెప్తున్నారు. పోలీసుల అత్యుత్సాహం కారణంగానే ఈ రోజు కొంత ఆగం కావడం వల్లే ఈ యొక్క ట్రాఫిక్ సమస్య తలెత్తిందని కూడా చెప్తున్నారు. అత్యుత్సాహంకి వెళ్లి పోలీసులు ముందస్తుగానే వాహనాలను నిలిపివేయడంతో భక్తులు ఇంత దూరం ఎండలో ఎలా నడుస్తామంటూ ప్రశ్నిస్తూ వాళ్ళు వాహనాలను రోడ్డు పైన ఆపడంతో ఈ యొక్క సమస్య ఉత్పన్నమైనట్లు మనకు తెలుస్తుంది. హిమబిందు ఇప్పటికైనా అటు పోలీసులు ఇటు అధికారుల సమన్వయంతో ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం ఏర్పాటు చేయడం కావచ్చు, వచ్చే వాహనాలను నేరుగా పార్కింగ్ ప్లేస్ కి ఎక్కడ ఆపకుండా ఎక్కడ చెక్ పోస్టులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా నేరుగా వాహనాలను దారి మళ్లించినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. హిమబిందు ఇప్పటికే 3 రోజుల పాటు 3వ రోజుకు చేరుకున్నాయి పుష్కరాలు. ఉదయం ఈ రోజు అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న సాయంత్రం చేరుకొని ఈ రోజు తన సోదరుడితో కలిసి తన తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు చేసి అనంతరం ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు అటు వేద పండితులతోటి స్వాగతం పలికి అటు ఆశీర్వచనం కూడా అందించారు. అనంతరము వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడికి పుష్కరాలకు వచ్చి ఈ రోజు అటు పుష్కర స్నానం చేసి అనంతరము దైవ దర్శనం చేసుకున్నాడు. హిమబిందు సాయంత్రం కూడా ప్రతిరోజు జరిగే 12 రోజుల పాటు జరిగే నవరత్న హారతికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. వారంతా కూడా నవరత్న హారతి ఇచ్చే నిర్వాహకులు కాశీ నుంచి రావడంతో అయితే దానికి ప్రత్యేక సంతరించుకుంది. ప్రతిరోజు కూడా ఒక పీఠాధిపతి కూడా వచ్చి స్నానం ఆచరిస్తున్నాడు. హిమబిందు.